ఎన్ని దుష్కర్మలు ఉన్నా అన్నిటినీ కూడా నేను నా పాదముల దర్శనము వలన కలిగిన పుణ్యము చేత ఉత్పన్నమైన అనుగ్రహము వలన భేదిస్తాను, నీ పాపములు పోగొడతానని చెప్పడానికి గద ఉంటుంది. ఎటువంటి రాక్షసుల్ని కూడా నేను సంహరించగలిగిన వాడను. కౌమోదకి, ఈ భూమిని కాపాడుతూ ఉంటాను, నేనే ఈ భూమి నాది అని చెప్పడానికి గదని ధరిస్తాడు. అలాగే శంఖం ఏం చేస్తుంది? స్వామివారి ఊపిరిని తనలోకి తీసుకుని మోగుతుంది, అది విజయానికి పిలుపు. ఈ మైకు నా ముందు ఎలా కూర్చుందో అలా ఆయన ముందు నేను కూర్చుంటే నాలో ఆయనే కూర్చుని నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తూ ఉంటాడు. నా చేతి శంఖము నా ఊపిరి చేత మోగినట్టు నా అనుగ్రహము కలిగిన నాడు నా వాక్కులు నీ నుండి బయటికి వచ్చి నా శంఖమవుతావు నువ్వు. అంత కీర్తినిస్తాను. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అంటారే పోతన